want to talk, if God gives the grace to talk about Jesus is coming soon. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఏంటంట? ఏ రీతిగా అయితే ఎత్తబడ్డాడో, యేసు ప్రభు ఎత్తబడ్డాడండి. నమ్ముతారా? యేసు ప్రభు ఎత్తబడ్డారు. ఎత్తబడేటప్పుడు అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ ద ఫాలోవర్స్ ఆర్ దేర్. వారందరి ముందు యేసు ప్రభు ఎత్తబడేటప్పుడు దూతలు అక్కడ ఉన్నాయంట. ఆ దూతలు చెప్తున్నాయంట, ఏ రీతిగా అయితే ఎత్తబడ్డాడో ఆ రీతిగానే వస్తాడు. దట్స్ అ ఫిజికల్ యాక్ట్. దట్ ఇస్ నాట్ ఎన్ ఇమాజినరీ. ఏదో ఒక దర్శనము కాదు, ఏదో ఒక కళ కాదు. ఆయన ఏ రీతిగా ఎత్తబడ్డాడో ఆ రీతిగానే దిగి వస్తాడు. అక్కడ స్పష్టంగా తెలియబడుతుంది, యేసు తిరిగి వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు చదువుదామండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనమును నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరుదుము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటగా లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలండి. యేసు ప్రభు మరలా వస్తున్నాడంట. క్రీస్తునందు నిద్రించిన ప్రతి ఒక్కరు మొదటగా లెగుస్తారంట. క్రీస్తునందు నిద్రించిన వారు మొదటగా మధ్యాకాశంలోకి వస్తే, దాని తర్వాత దేవుడు మనల్ని అందరిని ఎత్తుకుని పోతాడు. అంత మన సజీవులు అక్కడ ఉంటే, ఇఫ్ యు ఆర్ అలైవ్ యూ విల్ బీ ద సెకండ్. ఫస్ట్ ఇస్ హూ హ్యాస్ ఆల్రెడీ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నిద్రించిన వారు అంటే భూమికి పునాది వేసిన దాని నుంచి జన్మించిన ప్రతి ఒక్కరూ క్రీస్తు రాకలో మరలా కనబడుతున్నారంట. దేవుడు వస్తున్నాడంట. ఆయన వస్తం మాత్రమే కాదు కానీ దూతల వేలాది దూతల సమూహం వస్తుంది మాత్రమే కాదు కానీ ముందుగా మృతులైన వారు ఎత్తబడుతున్నారంట, లేపబడుతున్నారంట. దాని తర్వాత ఇట్ ఈస్ అలైవ్, హూ ఎవర్ ఇస్ అలైవ్, బ్రతుకున్న వారందరూ. అంటే దేవుడు తప్పకుండా వస్తున్నాడు. ఈ మాట మరలా ఐఎమ్ ఎంఫసైజింగ్ ద హోల్ పాయింట్ ఆఫ్ టుడే ఇస్ జీసస్ ఇస్ కమింగ్. ఆర్ యూ రెడీ? మీరు సిద్ధమా? ఈరోజు లోకం దృష్టిలో చూస్తే ఎప్పుడు చూసినా నేనేం సంపాదిస్తానా, దేవుని నమ్ముకుంటా నాకు ఏ ఉద్యోగం వస్తుందా, దేవుని సేవిస్తాం దేవుని ఆశీర్వాదాలు వస్తాయా, దేవుని వెంబడిస్తాం నాకు ఇది కలుగుతుందా అది కలుగుతుందా అని అనుకునే జరుగుతాయా? ఈరోజు మనం నిజంగా పరీక్షించుకోవాలండి. మనం ఇందుకొరకు యేసుని నమ్ముకున్నాము. అసలు యేసుని గురించి మనం ఏంటి అనుకునేది? ఈరోజు లోకం అయితే అవమానపరుస్తుంది, హేళన చేస్తుంది, దూషిస్తుంది. బట్ డూ యూ రియలీ నో హూ జీసస్ ఇస్? మీకు తెలుసా? మీకు నిజంగా తెలుసా యేసు ఎవరో? మీరు నిజంగా నమ్ముతున్నారా యేసు ప్రభుని? ఆయనకి అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజని పోలిన పాదములంట. విన్నారా ఎప్పుడన్నా మాట? అగ్ని జ్వాల వంటి కన్నులంట. ఆయన కన్నులు చూస్తే భయం అంట. అగ్ని. కొంతమంది కోపంగా చూస్తేనే భయం వేసేస్తుంది, కొంతమంది ఉత్కృష్టంగా ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తానే భయం వేస్తుంది. దేవుని కళ్ళు అంటే లిటరల్లీ దెర్ ఆర్ ఫైర్, ఫ్లేమింగ్ ఫైర్. ఈరోజు మన యేసు ప్రభు అన్నప్పుడు చాలామంది ఊహించే ఊహన, ఆయన అమాయకుడు, ఆయన ప్రేమతో అలాగుండే దేవుడు, ఆయన ఏ ఆపద చేయని దేవుడు, ఆయన ఎప్పుడు ప్రేమిస్తూ పర్వాలేదులే అనే దేవుడు అనుకుంటారేమో. కృపాకాలంలో ఉన్నామని కృపని నిర్లక్ష్యపరుస్తే కఠినమైన శిక్ష అంట అండి. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు చాలామందికి వాక్యం తెలియట్లేదు, అందుకని ఎక్కువగా వాక్యం తీసి బోధించాలని ఆశపడుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు ఒకసారి చదువుకుందామండి. అంత్య దినములలో అపహాసకులను అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను. ఈ అంత్య దినాల్లో ఈ సీక్వెన్స్ కనబడుతుందా లేదా?
ఏమని అడుగుతున్నారు? ఏది యేసుప్రభు వస్తానన్నాడు కదా. ఇప్పుడు కూడా చాలామంది అవమానపరుస్తున్నారు. యేసు వస్తానన్నాడు కదా, ఏడి? యేసుప్రభు వస్తానన్నాడు, ఏడి ఏడి ఏడి? అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆయన వస్తే అంట ఏం జరుగుతుందో కామెడీ చేస్తున్నారంట. మన భారతదేశంలో కాదు, ప్రపంచం అన్నింటిలో చేస్తున్నారు. అమాయకులు, అవివేకులు, పిచ్చి వెర్రివారు ఈ మనస్సుతో కనబడే దాని గురించి చూసుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు. కానీ దేవుని నమ్ముతామే విశ్వాసాన్ని బట్టి అంట. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫెయిత్, త్రూ ఫెయిత్. వీరు ఎలాంటి వారంటే అంచె దినాల్లో, అంటే ఈరోజు మన అంచె దినాల్లో ఉన్నామా లేదా అనేది సూచన. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నామా లేదా అనేది కనబడాలంటే దేవుడిని దూషించే వారు ఉన్నారంట. ఎక్కడ? మరలా చదవండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి ఈ మాట చెప్పాలంటే జ్ఞాపకం వస్తుంది, ఈ రోజు దేవుని దూషిస్తున్న రీతిగా ఇంక ఎప్పుడు ఏ తరంలో దూషించలేదంట అండి. ఈ మధ్య సర్వే చెప్పారు. యు నో వై? హౌ యు రియలీ వాంట్ టు నో? ఒకప్పుడు ఎవరైనా దూషిస్తారంట, మనసులో దూషించుకుంటారంట, 5-10 మంది మాట్లాడుకుని ఆ గదిలో దూషించుకుంటారంట. కానీ ఈరోజు అలా కాదు. దూషించేవాడు కోట్లాది మందికి చేరేలాగా, లక్షలాది మందికి చేరేలాగా, వేలాది మందికి వైరల్ అయ్యేలాగా, లోకమంతా ప్రభావం అయ్యేలాగా, ఒకరు దూషిస్తే ఒకరు గదిలో అయితే 3-4 కలిసి అవునరా అని కామెడీ చేస్తారేమో, కానీ ఈరోజు కోట్లాది మంది అవమానపరుస్తున్నారు. అవునా కదా? మునుపు లేని రీతిగా దేవ దూషణ కలుగుతూనే ఉంది, బ్లాస్ఫమీ. కానీ అంచె దినాల్లో ఇలాంటి కార్యాలు ఉంటాయంట. అంటే ఫర్ షూర్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఇంకా ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. ఇంకా అని మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెను, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగననియు వారి బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. అప్పుడైతే నోవహు దినాల్లో నీళ్ళు వలన, వరద వలన కొట్టుకోబడిందంట. కానీ ఇంకా నెక్స్ట్ ఎలా తెలుసా? మనం అనుకున్నట్టు రీజన్ కాదు, ఒక స్థలం కాదు, ఒక చోటు కాదు. ఫర్ ఎవర్ జడ్జ్మెంట్, ఇటర్నల్ జడ్జ్మెంట్. ఈరోజు ఈ వాక్యం వెంటనే మనము మొదటగా పరిస్థితి అర్థం చేసుకోవాలి, రెండోదిగా దేవుని రాక సూచనలు చూడాలి, మూడోదిగా మనం ఏ స్థానంలో ఉన్నామో గ్రహించుకోవాలి. వేర్ డు వి స్టాండ్? ఆయన రాక వస్తే నేను ఎత్తబడతాననే క్రైస్తవులు అంటే పనికి మాలిన క్రైస్తవులు అండి. ఐఎమ్ సారీ టు సే దిస్, ఇట్ మై బి షాకింగ్ ఫర్ యూ. ఈరోజు ఆ విషయమేం దేవుడు మీతో మాట్లాడమని తెలియజేస్తాడు. ఎందుకంటే చాలా మందికి దేవాన్ని వస్తే చాలు, ఎక్కేస్తాను చాలు, నీ ఆ సన్నిధిలో పరలోకంలో కాలు పెడితే చాలు, ఏదో బ్రతికిపోతాను, అక్కడ ఏదో ఉండిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో అలాంటి బ్రతుకు అలవాటైపోయింది. అలాంటి బ్రతుకు అలవాటైపోయింది. ఏంటి తెలుసా? ఏదో బ్రతుకుతే చాలులే, ఏదో ఒక మొత్తక కూటికి తింటే చాలులే, ఏదో ఒక గుహలో, ఏదో ఒక మూల, ఏదో ఒక గదిలో నివసిస్తే చాలులే. పరలోకంలో దేవుడు అలా ఉండాలని ఆశపడతలేదండి. మీరు ఎవరైనా అలా ఉండాలని ఆశపడుతున్నారా? ఈరోజు మీ ప్రయాస, మీ ఆశ, మీ దృష్టి అంతా ఈ లోకంలో ఎంతకాలం ఎంతగా బ్రతుకుతా, ఏమి చేస్తాననేది చూసుకుంటున్నారు. కానీ నిరంతరం ఉన్న రాజ్యానికి ఏదైనా ప్రయాసపడ్డారా? అక్కడ ఏ స్థానంలో ఉంటారు? ఇక్కడ చదువుతున్నారు 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చదివే వాళ్ళు ఉన్నారు. దేని కొరకు? ఈ ఉద్యోగంలో మంచి ఉద్యోగం కొరకు, ఈ లోకంలో మంచి ఉద్యోగం కొరకు, మంచి ఇల్లు కొరకు, మంచి వాక్యుల కొరకు. మరి పరలోకంలో అక్కడ కూడా స్థానాలు ఉన్నాయి, అక్కడ హెచ్చింపు ఉంది, అక్కడ ఘనత ఉంది. అక్కడ యేసుప్రభు చెప్పిన బోధనలు అనేక సార్లు చెప్పాడు. యేసుప్రభు అనేక సార్లు వివరిస్తున్నాడు, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను. అసలు బైబిల్ మొత్తంలో నూతన నిబంధనలు చూస్తే ద మోస్ట్ హైలైటింగ్ ఇస్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. సెకండ్ మోస్ట్ ప్రీచ్డ్, ఫస్ట్ నెంబర్ 1 మోస్ట్ ప్రీచ్ ఇస్ హెల్. యేసుప్రభు బోధనలో యేసుప్రభు పరలోకం కన్నా నరకం గురించి ఎక్కువ చెప్పాడంట. మీకు ఎంత తెలుసు నరకం గురించి? నరకం అన్న మాట అంటే ఏంటంటే భయపెడుతున్నారా అంటారు. యేసుప్రభు భయపెడతానికి వచ్చాడా? యేసుప్రభు భయపెట్టాడా? మరి ఎందుకు నరకం గురించి ఎక్కువగా చెప్పాడు యేసుప్రభు? నరకం గురించి చెప్పిన తర్వాత ఎక్కువగా యేసుప్రభు చెప్పింది ఏంటి తెలుసా? నేను తిరిగి వస్తానన్న మాట చెప్పాడు. పరలోకంగా నేను తిరిగి వస్తా. యేసుప్రభు వస్తాను అన్నమాట యేసుప్రభు నూతన నిబంధనలు చూస్తే 21 సార్లు చెప్పాడంట నేను తిరిగి వస్తానని. యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో చూడండి, 5 ముఖ్యమైన ఉపమానాలు. హీ విల్ టాక్ అబౌట్ రిటర్న్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎలాగుంటుంది, వచ్చినప్పుడు ఎలా తీర్పు తీరుస్తాడు, వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు. ఈరోజు మనం దేవుని నమ్ముకుంటున్నామండి, బాధతో చెప్తున్నాము. ఇందుకొరకు
ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ భూమి పైన పనిచేస్తున్నప్పుడు దేవుని వాక్యంలో తెలియజేయబడింది. యోహాను సువార్త 16:8 యేసుప్రభు చెప్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు హీ విల్ డూ 3 things అంట. 3 విషయాలు పరిశుద్ధాత్ముడు చేస్తాడంట. ఆ 3 విషయాలు ఏంటంటే, మొదటగా పాపం నిమిత్తమై ఒప్పింపజేస్తాడంట. రెండోది చూస్తే నీతిని గురించి తెలియజేస్తాడంట. మూడోది ఏంటంటే తీర్పు గురించి గద్దిస్తాడంట, హెచ్చరిస్తాడంట. చదువుతారా? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఏంటంట? పాపము గురించి, నీతి గురించి, తీర్పు గురించి. హౌ మచ్ డు యు నో అబౌట్ జడ్జ్మెంట్? ఈరోజు మనుషుడికి నరకం అంటే వినడానికి ఇష్టం లేదు. నరకం అంటే వ్యూవర్స్ పడిపోతారు. నరకం అంటే ఆ వీడియోకి వ్యూస్ ఉండవు. యు టాక్ అబౌట్ హెల్, పీపుల్ ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. టాక్ టు మీ అబౌట్ బ్లెస్సింగ్, టాక్ టు మీ అబౌట్ జాయ్, టాక్ టు మీ అబౌట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, టాక్ టు మీ అబౌట్ ఫర్గివింగ్ గాడ్. I want to talk to you about vengeance is mine. That's what God said. Fearful God, reverent God. ఈరోజు దేవుడు ఆత్మ ఇక్కడ పని చేస్తుందంటే అక్కడ పాపం గురించిన ఒప్పింపు ఉంటుందంట. నీవు పాపివి, జీవితాన్ని సరిదిద్దుకోవాలి. నీతిని గురించి వివరిస్తుందంట. తీర్పు. ఈరోజు ఈ లైవ్లో వీక్షిస్తున్న మీరు ఎంతమంది నిజంగా తీర్పుకి సిద్ధంగా ఉన్నారు? తీర్పుకి సిద్ధంగా ఉన్నారా? తీర్పు రోజు ఉందంట. దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలంట. అది మంచివైనను సరే, చెడ్డవైనను సరే. ఉందా అకౌంట్స్? దేవుని వాక్యంలో మన దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలంట. రహస్యంగా చేసిన కూడా బహిరంగంగా తెలియజేయబడతాయంట. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పోజ్డ్. తీర్పును గురించిన మాట పరిశుద్ధాత్ముడు బోధిస్తాడంట. ఈరోజు పరిశుద్ధాత్మ బోధన అంటే మనం అంటున్నాం ఆదరింప మాత్రమే అనుకుంటున్నాం, దేవుని ప్రేమ మాత్రమే అనుకుంటున్నాం. దేవుని తీర్పు అండి. ఈరోజు ఆ సింహాసనం ముందు నిలబడటానికి మన సిద్ధమా? ఆర్ యు రెడీ? యేసు వస్తాడు, యేసు రావాలన్నమాట. యేసయ్యా రా అని పిలుస్తారేమో, అవసరమైతే మారనాథ అని గట్టిగా అరుస్తారేమో. మారనాథ అన్న మాటకు అర్థం ఏంటి? యేసు వేగమే రమ్ము. యేసయ్య నువ్వు తొందరగా రా అని అవసరమైతే పిలుస్తారేమో, కానీ వస్తే లెక్క అప్పుడు చెప్తాను రెడీయా? అది మాత్రమే కాదు, మీ జీవితంలో చేయవలసినవన్నీ చేసి ముగించారా? మీకు ఇచ్చిన కృప, మీకు ఇచ్చిన అవకాశాలు, మీకు ఇచ్చిన తలాంతులు, మీకు ఇచ్చిన డబ్బు, మీకు ఇచ్చిన కుటుంబం, మీకు ఇచ్చిన సర్వము లెక్కప్పు చెప్తాను రెడీయా? వెన్ ఆర్ యూ గెటింగ్ ఇట్ రెడీ? ఇంకెప్పుడు అండి? ఈరోజు తీర్పు కొరకు మాట్లాడాలంటే భయమే. ఉన్నమాట చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ అంటే ఎక్కడ లేని జ్వరం వచ్చేస్తుంది, ఎక్కడ లేని భయము, భక్తి వచ్చేస్తుంది. సంవత్సరం అంతా చదవనోడు కూడా 3 రోజులు 6 రోజులు కూర్చొని చదివేలని చూస్తాడు. దేవుడు వస్తున్నాడు. మీరు అనుకున్నట్టు ఎగ్జామ్కి డేట్ లేదు. ఆయన దొంగ వచ్చేలాగా వస్తాడంట. ఆయన అనుకోని గడియలు వస్తాడంట. ఆయన చెప్పి రాడంట. కాలము సమయము తండ్రి చేతుల్లో మాత్రం ఉంది, మనుషులు ఎవరికి తెలియదంట. ఎందుకు తెలిస్తే ప్రతి ఒక్కరు చేయాల్సిందంతా చేసి సారీ అంటే తప్పించుకోదామన్న ఆప్షన్ ఉంది కదా. చేయాల్సినంత చేసి, బ్రతకాల్సినంత బ్రతికి, కొట్టాల్సినంత కొట్టి, చంపాల్సినంత చంపి, అనుభవించాల్సిన అనుభవించి, దేవా క్షమించే, రేపు నువ్వు వచ్చేస్తావు, రెడీ పోతా ప్లీజ్, ఏదో పరలోకంలోకి అడుగు పెట్టేస్తే చాలులే అన్నట్టుగా. అందుకని దేవుడు అది మర్మంగా పెట్టాడంట. అది తండ్రికి తప్ప వేరే ఎవ్వరికి తెలియదంట. ఆ కాలము సమయము ఆయన అంటున్నాడు. కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన సూచనలు చెప్తున్నాడు, హింట్లు ఇస్తున్నాను, జాగ్రత్త. కాలాన్ని, సమయాన్ని చూసి ఆయన రాకడ సమీపంగా ఉందనేది దేవుడు తెలుసుకోమంటున్నాడు అండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:10 ఒకసారి చదువుదామండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఈ మాటకు చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు రహస్యంగా వచ్చి రహస్యంగా వెళ్ళిపోతాడు. నో 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 నో. దొంగ వచ్చేలాగా వస్తాడు అన్నదప్పుడు దేవుడు చెప్పేది అనుకోని గడియలో వస్తాడు. కానీ ఆయన వచ్చేటప్పుడు రహస్యంగా కాదంట. ఆయన వచ్చేటప్పుడు అందరూ చూసి రొమ్ములు కొట్టుకుంటారంట. ఆకాశము, భూమి తొలగిపోతాడంట. చదవండి అక్కడ మాట చదవండి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశము మహాధ్వనితో గతించిపోతాడంట. అంటే కనబడదా? కనబడుతుంది. ఇంకా పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును. పంచభూతములు లయమైపోతాయంట. భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. అబ్బా, అన్నీ కాలిపోతాయంట. యేసు ప్రభు వస్తే తెలియదేమో అనుకుంటున్నారు. జాగ్రత్త. ఇఫ్ హీస్ కమింగ్, హీస్ కమింగ్. And when he's coming, everyone will see, every eye will see.
ఇంకా దేవుని వాక్యం చూస్తే ప్రకటన గ్రంథం యేసు ప్రభువే చెప్తాడండి. ప్రకటన గ్రంథం ఆథర్ ఎవరైనా చూస్తే యేసు ప్రభువే చెప్తున్నాడు. యోహాన్ రాస్తున్నాడు. ద ఆథర్ ఇస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. వాట్ ఈస్ టు హ్యాపెన్ చెప్పుకుంటా వెళ్తున్నాడు అక్కడ. ప్రకటన గ్రంథం ఒకసారి 16 చదివితే, హెబ్రీ భాషలో హర్ హిగోదోను చోటుకు వారిని పోగు చేసెను, ఇదిగో నేను దొంగ వల్లే వచ్చుచున్నాను. ఏంటంట? యేసు ప్రభు చెప్తున్నాడండి అక్కడ, ఇదిగో నేను దొంగలాగా వస్తున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు ఆ దినమిళ్లను చూతురేమో అని మేలుకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దిగంబరుడిగా కాకుండా మెలకువగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ఏంటి ఆ వస్త్రం? నీతి అనే వస్త్రము. రక్షించబడిన ప్రతి ఒక్కరికి నీతి అనే వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడంట. అది లేకపోతే సిక్కే. ఆ వస్త్రం లేకపోతే సిక్కే. నీతితో కప్పాడంట. ఆయన వచ్చే గడిలో నీతి అనే వస్త్రం, అంటే నీతి కలిగిన వారిగా జీవించే వారికి దేవుడు వెల్కమ్. అది లేకపోతే మాత్రం కఠినమైన శిక్ష అంట. ఎందుకంటే మనం యాజకుల గురించి చదివినప్పుడు, యాజకుల గ్రంథాలను చదివినప్పుడు, బయట యాజకుల పరిచారికులు డ్యూటీ చేస్తూ ఉంటారంట ఆలయం చుట్టూ. ప్రధాన యాజకుడు అనుకోని గడియలో నైట్లో ఇన్స్పెక్షన్కి వస్తాడంట. ఎవరైనా సరే అక్కడ పడుకుని ఉంటే ఏం చేస్తాడో తెలుసా? అక్కడ కొట్టిపోతాం కాదు, అందరి ముందు నెక్స్ట్ డే మార్నింగ్ నిలబెట్టి బట్టలు తీసి కొడతారంట. ఎవరిని? యాజకుడినే. యాజకుడికే ఎక్స్క్యూజ్ లేదు. దేవుని నియమము చొప్పున ఈరోజు మనకి ఎక్స్క్యూజ్ ఉందా? యు ఆర్ థింకింగ్ ఐ విల్ లివ్ మై లైఫ్. మత్తులై ఉన్నారంట. మత్తు, లోకం, పాపం, డబ్బు, పేరు, ఇచ్చలో, ఉద్యోగం. ఈ రోజుల్లో చెప్పాలంటే చదువు. వాట్ ఆర్ యు డ్రంక్ విత్? బీ ఫిల్డ్ రాదర్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. దేవుడు మాకు తెలియజేస్తుంది. ఈరోజు మన జీవితం దేని గురించి బ్రతుకుతున్నామండి? సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ డిడ్ వాట్ హ్యాపెండ్ వేర్, ఎవడు ఏం మాట్లాడినా, ఎవడు ఏం చేయని, లోకం ఎలాగ బ్రతకని, కృపను పొందుకుని క్రీస్తు ప్రేమను పొందుకున్న మనము న్యాయ తీర్పు ముందు నిలబడాలి. మన దేహంతో జరిగించిన ప్రతిదానికి మంచిదాన్ని చెడ్డమనే. ప్రకటన గ్రంథంలో చూస్తే గ్రంథాలు తెరబడతాయంట. గ్రంథాలు అక్కడ జీవ మరణం అనే ఒక గ్రంథం ఉంటుంది, మంచి చెడులు అనే గ్రంథం ఉంటుంది, జ్ఞాపకాలను ఒక గ్రంథం ఉంటుంది, బైబిల్ ఉంటుంది, హోషేలు ఉంటుంది, ఇంకా చాలా గ్రంథాలు ఉంటాయంట. గ్రంథాలు తెరవబడతాయంట. కొన్ని గ్రంథాలు ఏంటో పేరు కూడా తెలీదు. ఈరోజు ఒక గ్రంథము పాస్ అవుతే చాలు అనుకుంటున్నాను. నో, దెర్ ఇస్ ఎవ్రీథింగ్. దెర్ ఆర్ బుక్స్, దెర్ ఇస్ అ స్కేల్, దెర్ ఇస్ అ మెజరింగ్. ఇవన్నీ దాటి పరలోకంలో ఎలాగుంటారు మీరు? అసలు పరలోకానికి వెళ్తారా? ఈ లోకంలో దేవుడు ఏదో ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు అంటే తప్పకుండా చేస్తాడండి. కానీ అదే బ్రతుకు కాదు. ఈరోజు ఇంకా కృప ఉంది మనకి. ఈరోజు ఇంకా కృపాకాలంలో ఉన్నాం. ఇంకా అవకాశం ఉంది. పాపం అధికమయ్యే కొద్ది కృప అధికమవుతుందంట. అందుకని పాపం చేస్తూ ఉండొచ్చా? నో. కృప అంటే టైం. ఇన్ అ షార్ట్ వే, ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ యూ, టైం టు గెట్ థింగ్స్ రైట్, టైం టు మేక్ థింగ్స్ రీస్టార్ట్, టైం టు అగైన్ గెట్ రైట్ విత్ గాడ్. ఈరోజు కృపలో జీవితాము. కృప ద్వారంగా మనం రక్షించబడ్డాము. మనకి ఇచ్చిన దేహము దేవుని ఆలయము, మన సర్వము దేవుని మహిమ కొరకు. మనము నిజంగా దేవుని మహిమ కొరకు జీవిస్తున్నామా? ఈరోజు యేసు రాక సమీపంగా ఉందండి. రక్షించబడిన వారు రక్షించబడినట్టుగా ఉన్నామా, లేకపోతే ఆయన రక్షణ దూషిస్తూ అవమానపరుస్తున్నామా? ఒకసారి తలలోంచి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన రాక కొరకు సిద్ధపడదాం. దేవుడి చేతిలో పడతాం. ఎంతో భయంకరమంట. మీరు దేవుడి చేతుల్లో ఉన్నారని ఆనందిస్తారేమో, ఆయన లెక్కప్ప చెప్పేవారికి, లేకపోతే భయంకరమంట. అయ్యో కోరాసినా, అయ్యో బెత్సేదా, నీ మధ్య చేసిన కార్యాలు ఇంకా వేరే ఎక్కడన్నా చేస్తుంటే ఎప్పుడో బాగుపడి ఉందరు కదా. ఎంతమంది ప్రవక్తలను చంపావు, ఎంతమంది దైవజనుల మాటలను దూషించావు, ఎంతగా దేవుని మాటలను కాదన్నావు. నీకు ఎంత కృపనిచ్చాను, ఎంత ప్రేమనిచ్చాను, ఎన్ని కార్యాలు చేశాను. ఈరోజు ఇంకా సందేహిస్తున్నారా అండి? ఇంకా అప్పుడే కాదులే, ఇంకా అప్పుడే ఏది కాదులే, ఇంకా యేసు ప్రభు నిజమా తెలియట్లేదు, ఇంకా ఇది నిజంగానైనా అర్థం కావట్లేదు అన్న రీతిగా ఉన్నారేమో. విశ్వాసాన్ని బట్టే యేసు ప్రభు ఎలాగైతే ఆ రోజు ఎత్తబట్టాడో అదే రీతిగా దిగి వస్తాడంట.
మీరు చూస్తూ ఉన్నదప్పుడే దిగి వస్తాడంట. ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుందామండి. ఈరోజు నిమిషాల టైం అయిందని బాధపడకండి. యు ఆర్ స్టిల్ ఆన్ టైం. కానీ ఆయన వస్తే ఎత్తబడతారా ఆ సమయాన్ని చూసుకోండి. ఆ సమయానికి ఎత్తబడకపోతే మాత్రం అయ్యో జాగ్రత్త. నువ్వు ఎంత ప్రార్థన చేసి, ఎంత ఆలయానికి వచ్చి, ఎంత ఏది చేసినా కూడా ఆ రోజు ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడకపోతే అయ్యోనండి. ఈరోజు మనకు అవకాశం ఉంది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇంకా ఈ లోకపు కార్యాలు, ఇంకా ఈ లోకపు ఆశలు, ఇంకా లోకపు జీవితము ఇంకెంతకాలం? దాన్ సీన్ ఆర్ ఫర్ ఎవర్ అంట. అదృశ్యమైనవి నిజమైనవి అంట. ఈరోజు కనబడుతున్న ఈ లోకం తాత్కాలికమైనండి. ఇంతలో కనబడే అంతలో మాయమయ్యేది ఈ జీవితం. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మరొకసారి మీ జీవితాన్ని యేసు చేతులకు అర్పించుకోవాలంటే మీరున్న స్థానంలో నిలబడండి. ఏదో ఉద్రేకాలతో కాదు, నిజంగా నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటాను. మరొకసారి ఐ వాంట్ టు రిపెంట్. ఐఎమ్ సెటింగ్ మై సెల్ఫ్ రైట్. ఆయన వస్తే నేను ఎత్తబడతానికి నేను సిద్ధపడాలని ఆశపడుతున్నాను. నా జీవితాన్ని దేవుడి చేతులకు అప్పచెప్తున్నాను. యేసు నా దేవుడు, యేసు నా రాజు, యేసు నా సర్వము. నేను యేసు ప్రభు సొత్తుని. నా మీద నాకు అధికారం కాదు, యేసు ప్రభుకి నా మీద అధికారం నేను సమర్పించుకుంటున్నాను అన్న వారు ఉంటే మీరు ఉన్న స్థలాల్లో లేచి నిలబడి దేవుడితో చెప్పండి, ఇదిగో నీ చేతుల్లో సమర్పించుకుంటానయ్యా. ఐ సరెండర్ లార్డ్, ఐ సరెండర్. ఐ నీడ్ యూ జీసస్. ఎస్, నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నన్ను నరకమయ్యా. నువ్వు లేకపోతే యుగ యుగాలు నరకమేనయ్యా. యుగ యుగాల అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన, బాధ. అయ్యా ఆ జీవితం నాకు వద్దయ్యా. నన్ను వెతికి రక్షిస్తానికి ఈ లోకంలో వచ్చావయ్యా. నువ్వు నన్ను పరలోకాన్ని చేరుస్తానికి, ఆ బాధ నుండి, ఆ వేదన నుండి తప్పిస్తానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా. ఈ లోకంలో కేవలం దీవిస్తానికి మాత్రం కాదయ్యా, నిత్య జీవంలో నీతో పాటు ఘనంగా జీవించాలని ఆశపడుతున్నావు ప్రభా. నీ బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నావయ్యా. దేవా, ఇదిగోనయ్యా నా జీవితం నీ చేతిలో పెడుతున్నానయ్యా. నన్ను బాగు చేయి, నన్ను సరిదిద్దు, ఎలాగ జీవించాలో నేర్పించు. నీ ఆత్మ ప్రేరణకు లోబడుతున్నాను ప్రభా. నీ ఆత్మ నన్ను సరిదిద్దితే లోబడతానయ్యా. కరెక్ట్ మీ, కన్విక్ట్ మీ. ఇతరులతో గొడవలు పెట్టుకుంటా, ఇతరుల నేరాలు మోపుతా, ఇతరుల తప్పులు పట్టుకుంటా, ఇలా కాదయ్యా. నా జీవితం ఎలా అవుతుందో నేను పరీక్షించుకుంటానయ్యా. ఐ విల్ సెట్ మై సెల్ఫ్ రైట్. ఐ విల్ బి రైట్ బిఫోర్ యూ లార్డ్. ఐ సరెండర్. పరిశుద్ధ ప్రేమను తండ్రి, ఇదిగోనయ్యా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామయ్యా. ఏ ఒక్కరి యోగ్యులు కాదయ్యా, ప్రతి ఒక్కరిమే we have fallen short of the glory of God. నీ మహిమ ముందు పడిన వారమేనే. ఎవరికి స్టాండర్డ్ లేదయ్యా. మా నీతి అంత మురికి గుట్టలు లాంటివయ్యా, అపవిత్రమైన గుట్టలు లాంటివి ప్రభా. ఈరోజు మా నీతి గురించి మాట్లాడతలేదు, కానీ మేము నీ నీతి అయి ఉన్నామయ్యా. నీ నీతి అనుగ్రహించబడిన మేము, మాకు అనుగ్రహించబడిన రక్షణ జాగ్రత్తతో కొనసాగించబడుతున్నాం. జాగ్రత్తగా కొనసాగించబడుతున్నాం. భయంతో, భక్తితో జీవించబడుతున్నామయ్యా. దృష్టి మళ్ళీపోయిందయ్యా. లోకపు పరిస్థితులు, లోకపు స్థితులు, మనుషుల ప్రెషర్స్, ఉద్యోగపు ప్రెషర్స్, ఈ లోకంలో సాధించవలసిన అంశముల పైన దృష్టి మళ్ళిందయ్యా. కానీ ఈరోజు ప్రభు నీ ఆత్మ ద్వారంగా నువ్వు హెచ్చరిస్తున్నావు. తీర్పుడు గురించిన మాట దేవా, నీ ముందు లెక్కప్ప చెప్పేవారిగా జీవిస్తానికి కృప దయచేయ్యా. నీ ఆత్మ మమ్మల్ని సరిదిద్దాలి. మా నీతిని గురించిన, రక్షణ పాపను గురించిన అయ్యా, నీ రాజ్యము గురించిన హెచ్చరింపు కలిగిన వారిగా జీవించే కృపను దయచే. ఈ వాకి ఎక్కడెక్కడైతే వెత్తబడుతుందో అక్కడ నీ ఆత్మ కార్యము జరగాలయ్యా. అయ్యా తిరిగి తన ఆత్మ భయం, ఆత్మ నరకము గిల్టీ ఫీలింగ్ అయ్యా. ఇక్కడ ఉన్న మాకు అపరాధ భావంలో ఉండటం వీల్లేదయ్యా. మేము ఒప్పుకున్న ప్రతి పాపము క్షమించబడుతుంది, ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోండి అంటున్నావు ప్రభా. ఇంకంతా కొట్టివేయబడుతుంది అంటున్నావయ్యా. ఆ గ్రంథం నుండి మేము చేసిన తప్పైన కార్యములు మేము ఒప్పుకున్న ప్రతి ఒక్కటి నీ రక్తంతో కొట్టేస్తానంటున్నావయ్యా. దేవా ఒప్పుకుంటున్నామయ్యా. we confess all our sins, we confess all our pride, our boastfulness, our ego, our evil works, our evil desires. మాలో నా అపవాదికి సంబంధించిన ఎన్ని ఒప్పుకుంటున్నాం. అపవాదికి ఇంకా మా పైన అధికారం లేదు ప్రభా. మేము నీ సొత్తము ప్రభా. అయ్యా నువ్వు వస్తే ఎత్తపడాలయ్యా. ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని శ్రమలు వచ్చినా నీ రాజ్యంలో అవి మాకు ఘనమైన స్థానం ఇస్తాయని గుర్తుపెట్టుకుంటూ, ఆది సంఘము ఈ సత్యం నెరిగిన వారు ఎలాగైతే వారు ప్రాణాలని నీ కొరకు తెగించారు, నీ కొరకు రోషం కలిగిన వారు ఈ
లోకంలో బ్రతికే కొంతకాలం కొరకు కక్కుర్తిపడే బ్రతుకు కాకుండా నిరంతరము అంతులేని జీవితములు, అనంతమైన జీవితము నీతో బ్రతికే బ్రతుకు మాకు దయచే ప్రభా. మాతో మాట్లాడు, విన్న మాట తగినట్టుగా మాకు ఇచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పాలి. మంచి దాసులుగా చూడాలయ్యా, నువ్వు మమ్మల్ని మంచి దాసులుగా చూడాలయ్యా. మేము చేసే ప్రతి పని, మాకు ఇచ్చిన కుటుంబం, మాకు ఇచ్చిన పని, మాకు ఇచ్చింది ఏదైనా సరే, నీ సేవ ఏదైనా సరే భయముతో, భక్తితో, జాగ్రత్తతో నీకు లెక్కప్ప చెప్పాలంటే భయముతో, విత్ రెవరెన్స్ అంటే యూ లార్డ్. నీ వాక్యం చెప్తున్న రీతిగా నీ చేతులు పడతాం ఎంతో భయంకరం అంటున్నావయ్యా. నీతో చలగాటం ఆడే జీవితం కాకుండా నీతో స్నేహము కలిగే జీవితం, నీతో ధైర్యంతో బ్రతికే జీవితంతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ప్రతి ఒక్కరు కావాల్సిన గ్రహింపునిచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.